హాయ్ గైస్, చాలా రోజులైంది మీకు ఒక సినిమా సజెస్ట్ చేసి. ఈ వీకెండ్ మీకు ఒక సినిమా సజెస్ట్ చేస్తున్నాను. నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా జనరల్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక రీల్ కనిపించింది. అదే ఇది రీల్ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది ఏదైనా షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన విషయమేమో అనుకున్నాను. దాని తర్వాత తెలుసుకున్నది ఇది ఒక మూవీకి సంబంధించింది. ఆ మూవీ పేరే స్టార్. ఈ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. మీ అందరూ కూడా చూడండి. సో ఈ స్టార్ అనే మూవీ మాత్రం అండర్ రేటెడ్ మూవీ. కొన్ని విషయాలు మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. మనలో ఎవరికి కూడా ఈ విషయాల గురించి గట్టిగా తెలియకపోవచ్చు. బట్ ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా ఇండస్ట్రీలో కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, బాగా కష్టపడి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్గా తగులుతాయి. ఈ స్టార్ అనే మూవీ గురించి ఎక్కువసేపు మీ బుర్ర అనుకుంటే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. లాల్ గారు, కెవిన్ వీళ్ళిద్దరు మెయిన్ లీడ్ యాక్టర్స్ అనమాట. లాల్ గారు మన తెలుగు వాళ్ళందరికీ బాగా తెలుసు. లాల్ గారు కెవిన్కి ఫాదరు. లాల్ గారికి ఉన్న కోరిక ఏంటంటే ఈయన కొడుకుని ఎట్లాగైనా కానీ ఒక పెద్ద స్టార్ యాక్టర్ని చేయాలని అనుకుంటారు. చిన్నప్పటి నుంచి ఆ విషయాలు చెప్పే పెంచుతూ ఉంటారు. మన టిపికల్ మిడిల్ క్లాస్లో ఉన్న విషయం ఏంటంటే ఫాదర్ ఒక సైడ్ ఆలోచిస్తే మదర్ ఇంకో సైడ్ ఆలోచిస్తుంది. అది వీళ్ళ ఫాదర్ ఏమో వీడిని ఒక స్టార్ యాక్టర్ని చేయాలనుకుంటే, మదర్ మాత్రం వీడిదైనా ఒక ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ జాబ్, చిన్న సైజు జాబ్ ఏమైనా చేస్తూ ఉంటే ఓకే. బట్ మన మెయిన్ లీడ్ హీరో ఏం చేస్తాడంటే మన నాన్నగారి మాట మాత్రం వింటూ వాడు కూడా హీరో అనుకొని ఫిక్స్ అయిపోయాడు. కానీ వీళ్ళ అమ్మగారు ఫోర్స్ వల్ల వీడు ఏం చేస్తాడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక చిన్న సైజు లవ్ ట్రాక్, దాని తర్వాత ఒక సీనియర్స్తో గొడవ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక యాక్టర్కి ముఖం అనేది ఎంత ఇంపార్టెంట్, ఆ ముఖం మీద ఎటువంటి ఘాట్లు ఉండకూడదు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. దాని గురించి కొన్ని విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వీడు సీనియర్స్తో గొడవ పడ్డాడో వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, అరే వీళ్ళు నువ్వు సీనియర్స్తో గొడవ పడ్డావు, వాళ్ళు కనుక నీ ముఖం మీద కొట్టి నీకు స్ట్రెచెస్ పడి ఉంటే నీ యాక్టింగ్ కెరీర్ ఇక్కడితో అంతమైపోయేది. నువ్వు చాలా ఆలోచించాలి ఈ విషయం గురించి, జాగ్రత్తగా చూసుకోవాలి నీ ఫేస్ని, అట్లాగే నీ కెరీర్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఉంటాయి. ఈ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంలోనే బాంబే ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్కి వీడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఆడిషన్ కోసం రమ్మని, ఆ ఆడిషన్ కోసం రమ్మని అప్లికేషన్ ఓకే అవుతుంది. వీడు వెళ్దాం అనుకుని ఇంట్లో చెప్పిన టైంలో వీళ్ళ అమ్మగారు ఇంటర్వ్యూ ఉందన్నావు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళు అని చెప్పి ఒక ఇంట్లో మిడిల్ క్లాస్ ఒక గొడవ జరుగుతుంది అనమాట. దాని ద్వారా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో కూడా నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నా గోల్ ఇది ఏదో చెప్తే ఆ ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే వీడికి బయటకు వచ్చి ఒక కొంత డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళు, నువ్వు యాక్టింగ్ అంటే ప్యాషన్ అంటున్నావు కదా, వెళ్ళి యాక్టింగ్ నేర్చుకో అని చెప్తాడు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారు తెలియకుండా బాంబే వెళ్ళిపోయి అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని ఆడిషన్ ఇస్తున్న టైంలో వీడు సెలెక్ట్ అవ్వడం అనమాట. వీళ్ళలాగా వచ్చిన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అవ్వరు. విషయం ఏంటంటే వీడు అప్పటి వరకు నేర్చుకున్న యాక్టింగ్, తెలుసుకున్న విషయాలు ఇవన్నీ చాలా తక్కువని అర్థం చేసుకుంటాడు. దీనివల్ల అదే ఫిలిం ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ అవ్వలేదని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో వీడు పరిసెవడే కాజేస్తాడు. అక్కడ నుంచి వీళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండలేను, నాకు అసలు యాక్టింగ్ రాదు, నేను ఏదైనా జాబ్ చేసుకుంటానని చెప్తే వీళ్ళ నాన్నగారు మాత్రం రివర్స్లో నువ్వు ఎట్లాగైనా నీకు రాని విషయాన్ని నేర్చుకునిరా, దాని తర్వాత నీకు ఆ అవకాశం రాకపోతే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తారు. నా దగ్గర డబ్బులు లేవని చెప్పినా కానీ వాళ్ళ నాన్నగారు ఫోన్ పెట్టేస్తారు. ఒక 6 months అక్కడే ముంబైలో కనిపించిన పని చేసుకుంటూ, కనిపించిన వాడితో మాట్లాడుకుంటూ, పెన్నులు అమ్ముకుంటూ, క్యారేజీలు మోసుకుంటూ అక్కడే బ్రతుకుతూ ఉంటాడు. ఇదంతా ఒక సాంగ్లో ఎగిరిపోతుంది. సో కొన్ని ప్రయత్నాలు చేసుకొని ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆ ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని ఇంటి దాకా వస్తాడు. ఈలోపు వీళ్ళ బామ్మగారు చనిపోతారు. వీళ్ళ బామ్మగారు చనిపోయిన టైంలోనే వీడికి ఒక సినిమా నుంచి ఒక అవకాశం వస్తుంది. ఇంటి నుంచి ఆ సినిమా వాళ్ళని కలవడానికి వెళ్తున్న టైంలో ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల వాడి ముఖం ఇలా తయారవుతుంది. దానివల్ల వీడు యాక్టింగ్కి పనికిరాని అనుకొని వీడే తపన పడిపోతూ ఉంటాడు. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. వీడిని ఒక మంచి ముఖం ఇలా అయిపోయిందని అనుకుంటాడు. యాక్టర్ కాదు, వీడి ఫేస్ బాగాలేదు, ఇంకెవరు వీడిని చూడరు అనుకొని ఫీల్ అయిపోతున్న టైంలో అప్పటికీ ఫస్ట్ హీరోయిన్ వీడి దగ్గరికి వచ్చి కొద్ది రోజులు ఉంటుంది. కానీ వీడిని భరించలేక, వీడి మాటలు తట్టుకోలేక వీడిని వదిలేసి వెళ్ళిపోతుంది. సడన్గా సెకండ్ హీరోయిన్ ప్రత్యక్షం అయ్యి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. కొన్ని సీన్లు జనరేట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీని ఒప్పించి వీడు పెళ్లి చేసుకుంటాడు. అయినా కూడా సెకండ్ హీరోయిన్కి నచ్చిన విషయం ఏంటంటే వీడు యాక్టింగ్ కెరీర్ని, ఆడి ప్యాషన్ని నచ్చి వీడి దగ్గరికి వస్తుంది. దాని తర్వాత కూడా వీడు యాక్టింగ్ కెరీర్ని వదలకుండా వీడి ట్రయల్స్ వీడు చేసుకుంటూ ఉంటాడు. బట్ ఇంట్లో
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల డబ్బులు జనరేట్ అవ్వవు అనమాట. హీరోయిన్ వర్క్ చేస్తుంది, వాళ్ళ నాన్నగారు వర్క్ చేస్తూ ఉంటారు, డబ్బులు అనేవి తిరగవు అనమాట. సో దీనివల్ల మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేను ఒక చిన్న సైజ్ జాబ్ చేసుకుంటూ ఉంటాను. దీని తర్వాత నేను మళ్ళీ యాక్టింగ్ కోర్స్కి వెళ్తాను, యాక్టింగ్ అవన్నీ చేస్తాను, కొద్ది రోజులు మనం ఆర్థికంగా స్థిరపడాలి చెప్తాడు. దాని తర్వాత సరే అని హీరోయిన్ ఒప్పుకుంటుంది. వీడు ఏదైతే కంపెనీలో జాయిన్ అవుతాడో కొంచెం పర్లేదు, బాగానే వర్క్ చేసుకుంటూ ఉంటాడు, డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. దాని తర్వాత అదే కంపెనీలో అదే ఆఫీస్లో ఆడున్న ప్లేస్లోనే ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే వీడి ముఖం మీద ఉన్న ఘాట్లు అన్నీ చూసి వీడి ముఖం మీద ఘాట్లు ఉన్నాయి, నేను వీడేమీ లీడ్ యాక్టర్ కాదు, బట్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో నిలబడి ఉండాలి. అలా నిలబడి ఉండాల్సిన పీరియడ్లో కూడా వీడిని తీసుకోరనమాట. వీడిని తీసుకోకపోతే అక్కడ ఒక చిన్న సైజు గొడవ పెట్టుకొని వచ్చేస్తాడు మనోడు. అట్టు ఒక ప్యాషన్ ఉన్నోడు, చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కోరుకున్నాడు, ఒక ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత ఇంక వాడు అబద్ధంగా బ్రతుకుతున్నానేమోనని ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈ మధ్యలో. దానికి తోడు ఈ సీన్ జరగడం వల్ల ఇంట్లో ఈ గొడవని రేకెత్తిస్తాడు, అంటే ఈ ఇంట్లో ఈ గొడవ గురించి గొడవ పడతాడు. దాని తర్వాత ఈ ఉద్యోగం అది వదిలేసి యాక్టింగ్ ట్రయల్స్ వేస్తే మన సినిమాలో సడన్గా వెట్రిమారన్ గారు కనిపించి మనోడు బాగున్నాడు, స్కార్ ఉంటే అదంతా తీసేయచ్చు, ఇదంతా ఏం కాదు, మనల్ని యాక్టింగ్కి తీసుకోండి అని చెప్పి ఈ వెట్రిమారన్ ఆఫీస్ దగ్గర నుంచి వీడికి ఫోన్ వస్తుంది, వచ్చి కలవాలి అని. ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్న టైంలో మళ్ళీ వీడికి ఇంకో ఫోన్ వస్తుంది. అదేంటంటే వీళ్ళ భార్య ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో ఉంది, హాస్పిటల్కి ఖచ్చితంగా అర్జెంటుగా రావాలి అని చెప్పి ఫోన్ వస్తుంది. ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ అవకాశం కూడా పోయింది అనుకుని బాధతోనే వెళ్ళిపోతాడు. ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ మొత్తం చాలా గందరగోళంగా ఉంటుంది, మొత్తం పెద్ద వర్షం అదంతా. ఈ గందరగోళంలో వీళ్ళెవరూ కూడా ఈ భార్య ప్రెగ్నెన్సీ డెలివరీలో ఏ రూమ్లో ఉందో ఇదంతా చెప్పరు. దాని తర్వాత అక్కడే ఉన్న జీసస్ క్రైస్ట్కి దండం పెట్టుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి బేబీని తీసుకొని కొంచెం ఎమోషనల్ డైలాగులు చెప్తాడు. దాని తర్వాత సినిమా అక్కడితో కట్ అయిపోయి వీడు ఒక పెద్ద హీరో అయిపోతాడు. అక్కడితో సినిమా అయిపోతుంది. సో అది గైస్ ఈ స్టార్ మూవీ స్టోరీ. ఇంకా లేట్ చేయకుండా మన ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఆ వరకు నాకు ఈ స్టార్ అనే మూవీ మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ. యూనివర్స్ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ స్టబోర్న్ హార్ట్ అనే ఒక లైన్ మీద సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటుంది. అంటే నీ ప్యాషన్ కోసం ఎప్పుడైతే గట్టిగా నిలబడుతున్నావో ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న కొంతమందిని కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ లైన్ని చాలా బాగానే తీసుకెళ్ళాడు సినిమాలో. ఎందుకంటే వీడికి ఫ్యామిలీ కూడా హెల్ప్ చేస్తుంది, వీడు ప్రేమించిన వ్యక్తి హెల్ప్ చేస్తూ ఉంటారు, వీడు పెళ్లి చేసుకున్న భార్య కూడా వీడికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఇంతవరకు సినిమాలో ఓకే. ఎగ్జాంపుల్గా ఒక సీన్ చెప్తాను. మనం చిన్నప్పుడు ప్రేమిస్తే మూవీ చూసాం కదా, దానిలో ఈ క్యారెక్టర్ గుర్తున్నాడా? ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో చిన్న సైజ్ క్యారెక్టర్ చేశాడు, మినిమం ఒక 5 minutes ఉంటాడు. ఈ 5 minutes సీన్లో అతను ఏం చెప్తాడంటే అతనికి మొదట్లో కొన్ని అవకాశాలు వచ్చినాయి, కానీ సెకండ్ హాఫ్లో ప్రేమిస్తే సినిమాకి సంబంధించిన ఒక యాక్టర్ వచ్చి ఈ సినిమా అవకాశాలు సంపాదించాలి అని అనుకుంటే మనం కష్టపడితే సరిపోతుంది, కానీ వాటిని నిలబెట్టుకోవాలని అనుకుంటే మాత్రం మనకి తెలియని ఏదో ఒక విషయం ఉంది, దాన్ని బాగా గమనించి అర్థం చేసుకుంటేనే ఈ సినిమా అవకాశాలు ఎప్పటికీ మనకి నిలబడతాయి అని చెప్తాడు. సో ఈ రెండు విషయాలు పక్క పక్కన పెట్టుకోవడం వల్ల మనం కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో పడవచ్చు. అంతేకాకుండా కొన్ని విషయాలు ఉంటాయి. వీడు 6 నెలలు ముంబైలో బ్రతుకుతున్నప్పుడు సడన్గా ఫస్ట్ హీరోయిన్ ప్రత్యక్షం అవుతుంది. 1989 దగ్గర స్టార్ట్ చేసి 2002లో వీడు ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు. 2007 ఈ మధ్య కాలంలోనే, అంటే ఈ టైం పీరియడ్లోనే ఈ సినిమాని ఎందుకు తీశారు, వీడు ఇంటర్వ్యూకి అనేది వెళ్తే ఆ ఎంప్లాయర్ కూడా వీడికి కొంత డబ్బులు ఇచ్చి నీ ప్యాషన్ని వెతుక్కో, ఎట్లాగైనా కష్టపడి సంపాదించుకో అని చెప్తాడు. హీరోయిన్ సడన్గా వీడి లైఫ్లో ప్రత్యక్షం అయ్యి వీడిని పెళ్లి చేసుకొని మోటివేట్ చేస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రం డ్రామాటిక్ విషయాల నుంచి కొంచెం కమర్షియల్ విషయాలకి మధ్యలో ఉంటుంది. సో ఈ విషయాల వల్ల సినిమాలో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్స్ పడతాయి. సినిమాకి 2 వ్యక్తులు మాత్రం ప్రాణం పెట్టారు. ఒకటి యువన్ శంకర్ రాజా, ఇంకోటి సినిమాటోగ్రఫీ బై ఎల్లి అరుసుకే. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మనందరికీ బాగా తెలుసు. ఈ సాంగ్స్ అన్ని లూప్లో వినొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చించి పడేశాడు. ఎల్లి అరుసుకే ఫ్రేగ్రెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. ఆ సినిమాటోగ్రఫీ, ఆ లైటింగ్, ఆ వర్క్ అదంతా తెలిసిపోతూ ఉంటుంది, ఆ ఎడిటింగ్లో అదంతా. సో ఈ 2 విషయాలు మాత్రం ఈ సినిమాని చాలా కాపాడే.
ఓటీటీలో రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత నువ్వు సజెస్ట్ చేసినవేంట్రా అని మీకు అనిపించవచ్చు. ఇది ఒక లైఫ్ టైం ఫీచరిస్టిక్ ఫిలిం అవ్వడం వల్ల స్లో ఇంపాక్ట్ ఉంటుంది మీకు. ఈ సినిమాలో చూపించిన కొన్ని సీన్స్ అయితే హార్ట్ హిట్టింగ్గా టచ్ అవుతాయి. ఖచ్చితంగా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈ మూవీ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అన్ని సీన్స్ అని చెప్పట్లేదు, కొంతమేర మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఎగ్జైట్ చేస్తుంది. సో ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉన్న స్టార్ మూవీని చూసి ఎంజాయ్ చేసి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై.